ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మద్యం విధ్వంసం ప్రభుత్వాలకు పట్టదా అంటే మద్యం ఆదాయం లేనిదే ప్రభుత్వాలు నడవలేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి అమానుష నేరాలు చోటు చేసుకున్నా వాటి మూలాలు మద్యం మహమ్మారి స్వైర వ్యవహారంలో ఉంటున్నాయి. తాగిన మొత్తులో ఒళ్ళు పయ్య తెలియకుండా ప్రవర్తిస్తున్న వారి వేరంగాలు ఎన్నో కుటుంబాలను కాష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న ఫిబ్రవరిలో తెలంగాణలోని చౌటుప్పల మండలంలో పీకల దాకా మందు కొట్టిన ఒకతను 14 ఏళ్ల కొడుకును పిడిగుద్దులు గుద్ది చంపాడు. అదే మైకంలో జోగాడుతూ కిందిటి నెలలో నేరేడుమిట్టలో అమ్మానాన్నలను హతమార్చాడు ఒక ప్రబుద్ధుడు. తాగడానికి డబ్బులివ్వలేదని కాకినాడ జిల్లాలో అమ్మమ్మను చంపేశాడొక మనవడు. మద్యం మానేయమని చెప్పినందుకు కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో బీరు సీసాతో కన్న తండ్రి మెడపై పొడిచేశాడు ఇంకొకడు. ఇలాంటి కర్కోటకులకు తోడు పూటుగా తాగి మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు కోకొల్లలు. ఇక అడుగు తీసి అడుగు వేయలేనంతగా మందు పట్టించిన తర్వాత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. దారుణ దుర్ఘటనలు ఎన్నింటికో కారకులవుతున్నారు. ఇంత సామాజిక విధ్వంసం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నా ఆ నెత్తుటి కూటికి ప్రభుత్వాలు లొట్టలేస్తుండటమే ఘోరం. సంక్షేమ రాజ్య భావనకు అది పూర్తిగా విరుద్ధం. పసిపిల్లల సహా 19 మందిని నిలువునా సజీవ దహనమైన కర్నూలు బస్సు ప్రమాదానికి ప్రధాన కారణమేమిటి? అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో ఊగుతూ తూగుతూ బండి నడిపిన ఓ కుర్రాడు హైవేపై డివైడర్ను ఢీకొట్టి చనిపోయాడు. అలా నడి రోడ్డుపై పడిపోయిన ద్విచక్ర వాహనం చివరికి ఎంతో మంది జీవిత స్వప్నాలను కాల్చి బూడిద చేసింది. 2 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో బుల్దానాలో ఇలాగే ఓ బస్సు దగ్ధమై 25 మంది ప్రయాణికులు మరణించారు. ఆ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఇలాంటివే అసేతు హిమాచలం ఎన్నో నరమేధాలు. వాటన్నిటికీ ప్రాథమికంగా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే. ఎందుకంటే మత్తు పదార్థాల వాడకాన్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తూ ఆరోగ్య భారతాన్ని నిర్మించడం రాజ్యం కర్తవ్యమన్న రాజ్యాంగ నిర్దేశాన్ని అవి కాలదన్నుతున్నాయి. రోడ్ల పక్కనే మందు షాపులు ఏర్పాటుకు అనుమతులివ్వడం, వాకిన్ స్టోర్లు వంటి వాటిని తెరపై తీసుకురావడం తదితరాలతో మద్య మహాప్రవాహాలకు లాకులెత్తుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో మన దేశంలో తలసరి మద్య వినియోగం 2.5 రెట్లు పెరిగింది. 2019లో 2,21,000 కోట్లగా ఉన్న ఆల్కహాల్ మార్కెట్ విలువ నేడు 3,25,000 కోట్లకు చేరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదిక ప్రకారం మద్యం కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. 2021లో దేశీయంగా ప్రభుత్వాలన్నీ కలిపి మద్యం ద్వారా 2,40,000 కోట్ల రాబడి కళ్ళజూశాయి. కానీ తాగుడుతో ఒళ్ళు గుల్లై ఉత్పాదకత పడిపోవడం, తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వంటి వాటితో దేశం ఏడాదికి 4.5 లక్షల కోట్లు కోల్పోతుందని ఓ అంచనా. గ్రామీణ పేద కుటుంబాల ఆదాయంలో 15% మద్యం రక్కసి మింగేస్తుంది. సంక్షేమ పథకాల పేరిట ఒక చేత్తో ధన వితరణ చేస్తూ మరో చేత్తో మందు పోసి జనం జోబీలను ఖాళీ చేయడం ప్రభుత్వాలకు పరిపాటి అయింది. జన సంక్షేమమే సర్కారీ ఆశయమైతే మద్యపాన నిర్మూలనకు కట్టుబడాలి. మత్తు పదార్థాల విషవలయంలో నుంచి జనభారతాన్ని
తప్పించాలి. భావి భారత పౌరులని మనం కాపాడుకోవాలి. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం, మద్యపానాన్ని నిషేధిద్దాం. జై హింద్.